నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ఒక వెడిక్ట్ అయితే వచ్చింది. ముంబై అంధేరి కోర్ట్ అయితే ఆర్జీవీని 3 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు అయితే ఇచ్చింది. మరి ఆర్జీవీ అరెస్ట్ కాబోతున్నారా, లేదంటే 3.72 లక్షలు కట్టి ఆయన ఈ కేసు నుంచి తప్పించుకుంటారా? వరుస వివాదాల్లో ఎప్పుడూ ఉంటారు ఆర్జీవీ. ఏ సినిమా తీసినా కూడా కాంట్రవర్సీ అవుతూ ఉంటుంది. సో ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. మనతో పాటు రాహుల్ అయ్యర్ ఉన్నారు, అనలిస్ట్. నమస్తే అండి రాహుల్. నమస్తే అండి. రాహుల్ గారు, అంటే ఈ కేసు నుంచి ఆర్జీవీ బయటపడే అవకాశం ఉందా? అసలు తీర్పు అనడం కన్నా కూడా బేసికల్గా 2018లో రిజిస్టర్ అయిన ఒక చెక్ బౌన్స్ కేసులో ఈయనని ఉన్నారు, ఈయన ఇచ్చిన చెక్ వల్లనే అది వివాదం అనేది స్టార్ట్ అయింది, కోర్టులో ఉంది. సో 7 years నుంచి జరుగుతున్న ఈ కోర్టు హియరింగ్స్కి అటెండ్ అవ్వట్లేదు అని చెప్పి ముంబై అంధేరి కోర్టు ఈరోజు ఒక వారెంట్ ఇష్యూ చేసింది. అంటే నెక్స్ట్ హియరింగ్ లోపల అతన్ని అరెస్ట్ చేయండి, ఈ డేట్ లోపల అతన్ని అరెస్ట్ చేయండి, ఈ నెల నుంచి రావట్లేదు రాకపోతేనా అంతే. బికాస్ దెర్ ఇస్ ఎ రూల్. ఒక 3-4 times మనం కోర్టుకి వెళ్ళకపోయినా, హియరింగ్కి వెళ్ళకపోయినా కూడా కోర్ట్ హ్యాస్ ఎ డెసిషన్ టు ఆ కేసెస్లో, అంటే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కేసెస్ కింద నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ చేయొచ్చు. కానీ ఇక్కడ తీర్పు ఇవ్వలేదు, దోషి అని నిర్ధారించలేదు. బికాజ్ ఇట్స్ అ చెక్ బౌన్స్ కేసు. అది ఆయన ఇచ్చాడా, ఏ కారణాలు ఇచ్చాడా అనేది పోలీసులు మనకి ఇంతవరకు వెల్లడించలేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన లా ఒబీడియంట్గా ఎప్పుడు ఉంటారు, లాకి ఎప్పుడు విరుద్ధంగా ఆయన వెళ్ళారు. ఎందుకంటే పాస్ట్ లో కూడా ఒక మూవీ తీసినప్పుడు, ఒక పవన్ స్టార్ తో ఒక మూవీ తీసినప్పుడు ఇక్కడ తీస్తే అది చట్టవిరుద్ధమైన పని, బికాజ్ ఇక్కడ బ్యాన్. అలాంటిది ఆయన యుఎస్ లో చిత్రీకరించి నేను ఇక్కడ రిలీజ్ చేసుకుంటాను అన్నాడు. సో హీ నో ద రూల్, హీ నో హౌ టు హ్యాండిల్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన ఎప్పుడు చట్టానికి విరుద్ధంగా పోవాలని ఎప్పుడు అనుకోడు. ఆయనకు ముక్కుసూట మనిషి ఏదనిపిస్తే అది చెప్పేస్తాడు, ఆయన మైండ్లో ఏది ఉంటే అది పెట్టేస్తాడు. కానీ ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఆయన ఇలాంటి దాంట్లో ఫస్ట్ టైం ఇరుక్కోవడం ఏంటి, ఫస్ట్ టైం ఉండడం ఏంటి అనేది చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది ఏంటంటే ఆయనకి ఇలాగే కావాలి, ఆయన ఇలాగే ఉండుంటాడు, ఇవి కూడా ఉన్నాయా, ఆయన ఇలాంటి చెక్ బౌన్సులు కూడా చేశాడు ఆయన అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక సగటు మనిషిగా మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పర్సనల్ అనేది ఉంటుంది, దాన్ని పబ్లిసైజ్ చేసి మాట్లాడడం అనేది తప్పు. వాట్ ఎవర్ ముంబై కోర్ట్ హ్యాస్ గివెన్, ఇట్ ఈస్ నాట్ జడ్జిమెంట్, ఇట్ ఈస్ ది ఇష్యూడ్ నాన్ బెయిలబుల్ వారెంట్. దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, సివియారిటీ ఆఫ్ ద కేసుని బట్టి. ఆ కేసు సివియారిటీని బట్టి ఆయన అక్కడికి వెళ్ళి నేను ఈ కారణం వల్ల రాలేదు, మధ్యలో కరోనా వచ్చింది, కోర్టులన్నీ ఆన్లైన్లోనే పనిచేశాయి, ఈయన మహా అయితే ఒక 2-3 సార్లు పోలేదేమో ఆయనకు ఉండే పని వల్ల నేను అనుకుంటున్నాను అది. లేదా వెళ్ళినా రికార్డ్ కాయలేదా, ఇంకేమైనా ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే మనకు వెళ్ళినా కూడా జడ్జెస్ ఆ కింద ఉండే బెంచ్ పీపుల్ కానీ వాళ్ళందరూ కూడా రికార్డ్ చేసుకునే ఉండవు. దట్టు ఏంటంటే కొంతమంది అసలు ఫస్ట్ టైం హియరింగ్కి వచ్చిన వెంటనే రాకపోతే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసేస్తారు బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద కంప్లైనెంట్. ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆయన వెళ్ళి రీకాల్ పిటిషన్ వేసుకోవడము, వెళ్ళి నేను రాలేకపోతున్నానండి అని చెప్పి రీకాల్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు అనమాట ఆయన. సో ఇవన్నీ మనం చట్టపరంగా చూసుకుంటే రామ్ గోపాల్ వర్మకి తీర్పు వచ్చేసింది, ఆయన కటకటాల వెనకాల వెళ్ళిపోతున్నాడు, ఆయన నిన్నేమో ట్వీట్ పెట్టాడు, మొన్నేమో ఇంకో ట్వీట్ పెట్టాడు, ఆయన ఇలాగే వివాదాల్లో ఇరుక్కుంటుంటాడా, లేకపోతే నిజంగా అది చెక్ బౌన్స్ కేసు లేదా తాగి ఇంకెవరైనా కొట్టాడా, ఇలాంటివన్నీ చాలా బయటకు వస్తున్నాయి. ఒక మనిషి గురించి, ఒక హ్యూమన్ బీయింగ్ మన సమాజంలో, అతను సెలబ్రిటీ కాబట్టి మాట్లాడుతున్నాం. అలాంటి చెక్ బౌన్స్ కేసెస్ ముంబై కోర్టులో ఎన్ని ఉంటాయి. ఇప్పుడు ఆయన ఆర్జీవీ గారు కాబట్టి, ఆయనకు ఇది ఇట్లా వచ్చింది కాబట్టి, ఆయన 2-3 రోజుల నుంచి హైలైట్ అవుతున్నారు కాబట్టి దీన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చి వెలుగులో తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. కానీ మరి 7 ఏళ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదు, 2018లో ఎందుకు మాట్లాడలేదు రామ్ గోపాల్ గురించి? కరెక్ట్, రైట్? సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ సెలబ్రిటీ, ఇట్ విల్ బి ఏ బిగ్ మ్యాటర్. when we are thinking in a small matter, it's a small matter. కానీ ఆయన దీన్ని ఎలా ఎదుర్కొంటాడనేది మనకు తెలియాలి. కానీ ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆర్జీవీ ఎప్పుడు ఇలాంటి దాంట్లో ఇరుక్కోలేదే, ఎప్పుడు ఆయన మీద ఇలాంటివి రాలేదు. మొన్న ఏదో పొలిటికల్ గురించి మాట్లాడారని చెప్పి ఇంటికి పోలీసులు పంపించడం, ఆంధ్రా నుంచి వచ్చాము, ఆయన ఈ గవర్నమెంట్ గురించి ఇలా మాట్లాడారని చెప్తే సర్చ్ వారెంట్ ఎక్కడుంది, అరెస్ట్ వారెంట్ ఎక్కడుంది, అప్పుడే రండి అని చెప్పి ఆయన బయటకు వచ్చి మాట్లాడడం అనేది చూసే ఉంటాం. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఇలాంటివి మనం అన్నీ చూసాం. ఎందుకంటే ఆయన మాట్లాడేది ముక్కు సీటుగా ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళు రియాక్ట్ అయ్యారు. బట్ పర్సనల్ విషయాల్లో నిజంగా ఆయన చెక్ బౌన్స్ అయ్యిందా, ఆయన నిజంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఆయన తెలిసి ఇలాంటిది చేయరు అంటే ఎవరైనా ఇరికించారనుకుంటున్నారా? మైట్ బి.
ఓకే. బికాజ్ ఇన్నేళ్లుగా బయటకు రాంది ఇప్పుడు సడన్ గా ఆర్జీవి గారు చెక్ బౌన్స్ కేసులో 3 ఏళ్ళు జైలు శిక్ష అంటే మేబీ ఇక్కడ విక్టిమ్ అదే కంప్లైనెంట్ పేరు వచ్చి మనీష్ కుమార్ మిశ్రా అనేదో ఉంది, మనీష్ చంద్ర బెహరాను మిశ్రా అనేదో ఉంది సంథింగ్. ఆ పర్సన్ కి ఒక కంపెనీ శ్రీ అనే కంపెనీ ద్వారా ఆయన చెక్ ఇచ్చినట్టు పోలీసులు వెల్లడించారు అనే న్యూస్ వస్తుంది. శ్రీ అనే కంపెనీ ద్వారా ఈయన చెక్ ఇవ్వడం ఏంటి, ఈయనకు అసలు ఆ కంపెనీ ఉందా, అంతకుముందు ఆ కంపెనీలో ఏమైనా సినిమాలు చేశాడా, లేకపోతే అసలు శ్రీ అనే కంపెనీ అంటే ఆయన ఎవరు, ఇవన్నీ డీటెయిల్స్ మనకు తెలిస్తే వెదర్ హీఈస్ రియల్లీ కల్ప్రేట్, ఆయననే ఖచ్చితంగా ఇలాంటివి చేశాడని మనం మాట్లాడచ్చు. అలాంటివన్నీ చేయకుండా ఆయన పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి జనాలు చూడకుండా అది మనకు తెలియదు. ఇలాంటివి ఇవ్వదు కదా. నో కోర్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసులో 3 ఇరుక్కొని ఉన్నామండి. ఇప్పుడు చెక్ ఇది మీరు ఇచ్చారు, కానీ మీరు ఆయన కోసం ఇచ్చారు. ఓకే. ఇప్పుడు నా కోసం మీరు చెక్ ఇచ్చారు ఆ పర్సన్కి, ఆయన వెళ్ళి చెక్ వేసేసుకున్నాడు, అది బౌన్స్ అయింది, కానీ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంది, మీ పేరు మీద ఉంది. కాబట్టి మీరు A2 కింద ఉంటారు, నేను A1 ఉంటే మీరు A2 ఉంటారు, అట్లా ఉంటాయి కేటగిరీస్. అట్లా పెట్టుకున్నప్పుడు ఆయన అసలు చెక్ ఇచ్చిన అతనే నీ అకౌంట్ చెక్ నువ్వు ఎందుకు ఇచ్చావు, నువ్వు వచ్చి సమాధానం చెప్పాలి కదా అన్నప్పుడు ఈయన అతన్ని కానప్పుడు కోర్టు ఆయనకి నీ చెక్కే కదా నువ్వు ఇచ్చావు. కానీ ఇల్లీగల్ విషయాల్లో ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా నేను ఇన్వాల్వ్ అయ్యాను ఇలాంటి డాక్యుమెంట్ విషయాల్లో, కోర్టుకి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో అది కావాలి. ఎథికల్ గా ఇప్పుడు నాది కాదు విషయం, మీద నేను వాదనలో తెలుస్తాను కదా ఆబ్వియస్లీ. అవి వాదనలు ట్రయల్కి వెళ్ళినప్పుడు లేకపోతే వాదోపవాదనలు జరుగుతుంది. అసలు ఆయన కేసు పెట్టినప్పటి నుంచి కోర్టుకి వెళ్ళినప్పటి నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకి వెళ్ళినప్పటి నుంచి సమ్మన్స్ ఇష్యూ చేసినా రావట్లేదు, అందుకనే మేము NBW ఇష్యూ చేసామని ముంబై కోర్టు చెప్పింది. కానీ అతను ఎన్నిసార్లు వెళ్ళలేదు, బికాస్ ఆఫ్ సివియారిటీ. ఒక్కసారి వెళ్ళకపోయినా కూడా NBW ఇష్యూ చేసే ఛాన్సెస్ కోర్టుకు ఉంటాయి, సివియారిటీ ఆఫ్ ద కేసెస్. సో ఆ సివియారిటీ బేస్ మీద ఆయన ఒక్కసారి వెళ్ళలేదా, 2 సార్లు వెళ్ళలేదా, 3 సార్లు వెళ్ళలేదా, ఛార్జ్ షీట్ ఎప్పుడు ఫైల్ చేశారు, ఎన్ని హియరింగ్స్కి ఆయన వెళ్ళలేదు. కరోనా టైంలో ఎట్లా వెళ్తారండి, ఇక్కడి నుంచి ముంబై ట్రావెల్ చేయడానికి ఉండదు. మేబీ ఆయనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఆయన లాయర్ చూసుకుంటున్నారా, ఆయన అడ్వకేట్ చూసుకుంటున్నారా, ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకురావాలి. ఆయన మిస్టేక్ చేశారనేది ఫైనల్ దోషి అని నిర్ధారిస్తే ఓకే. ఇక్కడ ఇంకోర్టు ఏం చెప్పిందంటే NBW వారెంట్ ఇష్యూ చేస్తున్నాము, ఈ లోపల మీరు 3 months జైలు శిక్ష ఉంటుంది మీకు, లేకపోతే మీరు 3,72,000 కట్టాలి. ఒకవేళ ఆ 3 నెలల్లో కూడా కట్టకపోతే మీకు ఇంకో 3 నెలలు జైలు శిక్ష ఎక్స్టెండ్ చేస్తాము అని. అది తీర్పా వారెంటా అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు జైలు శిక్ష అని పర్టికులర్గా చెప్తే ఆయన కంపల్సరీ లోపలికి వెళ్ళాల్సింది. దట్ మీన్స్ ఈజ్ ఎ కల్ప్రెట్. అంటే ఫిక్స్ అయిపోయింది, నువ్వు చెక్ బౌన్స్ కేసులో నువ్వు తప్పు చేసావు, నీ చెక్ బౌన్స్ అయింది, నువ్వు నిందితుడివి, నువ్వు డబ్బులు కట్టాలి, జైలుకి వెళ్ళాలి అని కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఈజ్ ఎ కల్ప్రెట్. అక్కడ అది వారెంట్ ఇష్యూ చేశారు, ఇన్ని రోజులుగా ఆయన హియరింగ్కి రావట్లేదని, ప్లస్ 3 నెలల వ్యవధిలో ఆయన డబ్బులు ఆయనకు తీర్చాలి, లేకపోతే ఈ వారెంట్ ఎక్స్టెండ్ అయ్యి ఇంకో 3 months వస్తుంది అని చెప్పారు. సో అది తీర్పు అయితే ఆయన ఖైదీగా వెళ్ళి లోపల ఉండాలి. సరే, తీర్పు అయితే ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారా? తీర్పు అయితే he has to get arrested. If it is a judgment, he is to get arrested. Right. If it is only the warrant, the advocate will do. But in case ఆయన అక్కడికి వెళ్లకుండా తీర్పు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దోషి ఉండాలి కదా, దోషి ఇవ్వకుండా దోషి లేకుండా కోర్టు ఎట్లా తీర్పిస్తుంది? ఇద్దరు పార్టీస్ ఉండాలి. దోషి ఉంటేనే బాబు నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు తీర్పిస్తున్నానని కరెక్ట్గా అక్కడే చెప్పాలి, అటు నుంచి అటే తీసుకుని వెళ్తారు. దోషి లేకుండా, దోషి తరఫున అడ్వకేట్ లేకుండా జడ్జి తీర్పు ఇవ్వదు. దట్ ఈస్ బియాండ్ ద లా. హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా తీర్పిస్తుందంటే దోషి అక్కడ అరెస్ట్ చేసినా ఉండాలి, లేకపోతే దోషి హియరింగ్ అయినా వచ్చి ఉండాలి. దోషి లేకుండా వస్తుందా అనేది ఒక పాయింట్ ఉంది. సో అది తీర్పా లేకపోతే వారెంటా అనేది మనకి ఈరోజు సాయంత్రం లోపల, రేపు పొద్దున్న లోపల తెలుస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ ఎ జడ్జ్మెంట్, హి హాస్ టు గెట్ అరెస్టెడ్ ఇమిడియట్లీ. ఓకే. అంటే ఆర్జీవికి ఇవన్నీ చాలా కొత్త ఏం కాదు, ఆయనకి అలవాటే. ఇండస్ట్రీలో కొన్ని రోజులు బాగానే ఉన్న తర్వాత నుంచి ఏదో ఒక వివాదంలో ఆయన ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు. సో ఆయనకి తెలియదు అంటారు ఇవన్నీ? అదే చెప్తున్నానండి, అంత లా ఒబీడియంట్గా ఉండే పర్సన్కి ఇవన్నీ తెలియవా? అసలు మనం విన్న న్యూస్ కరెక్టేనా? సి ఇట్ మైట్ బి ఎ వారెంట్, బట్ ఆయన ఏమైనా మిస్ అయ్యాడా? ఇలాంటి విషయాలు ఆయన ఏమైనా అడ్వకేట్స్ ఏమైనా కమ్యూనికేట్ చేయలేదా? బికాస్ అడ్వకేట్స్ కూడా కొన్నిసార్లు మర్చిపోతారు కదా, ఆయన లీగల్ అడ్వైజర్స్ కానీ ఆయన పర్సనల్ మేనేజర్స్ కానీ కొన్ని దాంట్లో అలా ఏమైనా డేట్స్ మిస్ అయ్యాయా అనేవి కూడా ఉంటాయి. ఎందుకంటే వెన్ హీ ఈజ్ నోటెడ్ డౌన్, హీ విల్ బీ ఆన్ పాయింట్. అది ఆయనకు చాలాసార్లు మనం చాలా విషయాల్లో చూసాం కూడా, అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటాడు. అలాంటిది ఎక్కడైనా మిస్కమ్యూనికేషన్ అయ్యి ఉండొచ్చు కదా, ప్రతి మనిషికి జరిగేదే మిస్టేక్ అనేది. హ్యూమన్స్ ఓన్లీ మేక్స్ మిస్టేక్ అండి, మనకు అది పరిగణలోకి తీసుకోవాలి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్ వెన్ హీఈస్ ఎ కల్ప్రెట్,
బట్ ఐఎమ్ సపోర్టింగ్ ద హ్యూమన్ సిస్టమ్, హ్యూమన్ మెంటల్ సిస్టమ్ ఆర్ హ్యూమన్ సైకాలజీ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లీగల్ అడ్వైజర్స్ కూడా గుర్తు చేయాలి. సో మేబీ ఆయన అలాంటి కారణాల వల్ల మర్చిపోయి ఉండొచ్చేమో. రైట్. రాహుల్ గారు, అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆయన పైన ఎన్ని కేసులు ఉండి ఉండొచ్చు? అవేమి ఉండవండి, ఎందుకుంటాయి? అంటే ఏదో ఒక వివాదంలో ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు ఆర్జీవి. వివాదంలో కేసులు ఉంటాయి. ఈ పాటికి ఆయన ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చి ఉండాల్సింది కదా. కానీ ఆయన సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అండి. హీఈస్ వెరీ వెరీ కాన్షియస్ వెన్ హీఈస్ టాకింగ్ అబౌట్ వాట్ హీఈస్ టాకింగ్ అబౌట్. పీపుల్ థింక్ దట్ హీ విల్ డ్రింక్ అండ్ టాక్ ఆర్ సంథింగ్. నో, హీఈస్ వెరీ కాన్షియస్ వెన్ హీ టాక్. రైట్. అంటే ఏదో మెసేజ్ చేస్తారో ఏదో ట్వీట్ అలా అదే అనుకుంటారు అందరూ, కానీ బట్ హీ నో వాట్ ఈస్ టైపింగ్. రైట్. రేపు పొద్దున్న లేచి అయ్యో నేను ఇది పెట్టానని అనుకోరుగా. రైట్. జనాలలోకి ఆయన ఎప్పుడు ఉండాలి, సినిమా తప్ప ఆయనకి ఇంకేం తెలియదు అని చెప్తున్న వ్యక్తి జనాల్లో ఏదో ఒకలాగా ఉండాలి, అలా ఉంటున్నాడు ఆయన. రైట్. ఆయన ఎంచుకున్న పంథా ఇది అంటారా? అంతే. రైట్ రాహుల్ గారు. రైట్. విల్ సీ అసలు ఏం జరగబోతుందో. రైట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. రైట్. ఇది వాళ్ళ స్పెషల్ అనాలిసిస్. నమస్తే.